650 ఎకరాల మేతపోరంబోకు భూమిని సైతం ఆక్రమించి కొందరు భూ ఆక్రమదారులు దర్జాగా నిమ్మ మొక్కలు నాటిన సంఘటన నెల్లూరు జిల్లా కలువాయి మండలం తిరుమలపాడులో చోటు చేసుకుంది. తిరుమలపాడు గ్రామ సర్వే నంబర్ 438లో కోట్లాది రూపాయల విలువైన భూమిని కొందరు భూస్వాములు దర్జాగా కబ్జా చేసి ఒక్కొక్కరు 5 నుంచి 30 ఎకరాలు అడ్డగించి మొత్తం 625 ఎకరాల మేతపోరంబోకు భూమిలో నిమ్మ మొక్కలు నాటి బోర్లు వేసిన రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని భూమి లేని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నిమ్మ మొక్కలు సాగు చేశారు, కొందరు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. పొలం కొన్నవారు నిమ్మ మొక్కలు నాటుతున్నారు. బోర్లు వేసి తిరుమలపాడు గ్రామం నుంచి అక్రమ కరెంటు తీసుకుని ఉపయోగించారు. 3 ఫేజ్ కరెంటు వైర్లు దారి వెంబడి 3 కిలోమీటర్ల మేర భూమిపై పరిచారు. ఎటువంటి అనుమతులు లేకుండా కరెంటు చౌర్యం చేస్తున్న విద్యుత్ శాఖ అధికారులు ముడుపుల మత్తులో ఉన్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ మేత పొరంబోకు భూమిని ఆక్రమించడంతో పశువులకు మేత లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకునే అక్రమదారుల చెర నుంచి మేత పొరంబోకు భూమిని విడుదల చేసి అర్హత కలిగిన నిరుపేదలకు భూమి పట్టాలు ఇవ్వాలని కేశమనేనిపల్లి తిరుమలపాడు గ్రామ నిరుపేదలు కోరుతున్నారు. గ్రామం రెవెన్యూలో 659 ఎకరాల పారంబోకు కలిగి ఉన్నాము. మాకు ఎస్సీ ఎస్టీ వర్గాలు 200 కుటుంబాలు ఈ గ్రామంలో నివసిస్తున్నాయి. ప్రతి ఒక్కరికి మేకలు, గొర్రెలు, బర్రెలు, ఇతర వగేరాలు అన్నీ కలిగి ఉన్నాము. కానీ మాకు జీవనాధారం పూర్తిగా మేకలు, గొర్రెలు వాటి మీద ఆధారపడి మా జీవనాధారం కలిగి ఉన్నాము. మా పంచాయతీ నందు 659 ఎకరాల పొలాన్ని 10 మంది కుటుంబాలు కబ్జా చేసి ఆక్రమించుకున్నారు. మాకు అక్కడ మేత మేసేదానికి మా బర్రెలు, గొర్రెలు పోతే కరెంటు పెట్టి వాటిని చంపేసి మాకు తెలియకుండానే కాలువలో బారేసి మమ్మల్ని కూడా కొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మేము మా ఎమ్మెల్యే గారైన కురుగుండ్ల రామకృష్ణ గారి దగ్గరికి గత సంవత్సరం కిందట మేము వెళ్ళాము, అందరం కలిసి వెళ్ళాము. కురుగుండ్ల రామకృష్ణ గారు మమ్మల్ని స్పందించి ఆ మేత పారంబోకుని ఆపేశారు. వాళ్ళని చేయనీయకుండా ఆపేసినారు. 6 నెలలు మాత్రమే ఆపినారు. ఆ తరువాత మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధం లేకుండానే వీళ్ళు నిమ్మ చెట్లు వేసుకొని, బోర్లు వేసుకొని, మొత్తం నిమ్మ చెట్లు, బోర్లు, కరెంటు కూడా మొత్తం ఇక్కడికి సప్లై చేస్తున్నారు. మేత పారంబోకి కరెంటు సప్లై చేసుకొని, నిమ్మ చెట్లు వేసుకొని, బోర్లు వేసుకొని, ఈ విధంగా నిమ్మ వేసుకొని సోలార్లు పెట్టి మా పశువులకు మేత రానియకుండా ఈ విధంగా చేస్తున్నారు. మా జీవనాధారం పశువుల మీదే కాబట్టి మాకు ఎటువంటి ఆధారం లేకుండా, మాకు కనీసం తినేదానికి తిండి లేకుండా ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి మా మీద అందరూ దయదలిసి అధికారులు అందరూ దీని మీద స్పందించి మా బర్రెలకి, గొర్రెలకి మేత మేయడానికి, కనీసం మేత మేయడానికైనా సరే ఈ పొలాలన్నీ కబ్జాదారుల నుంచి విడిపించి నాకు మా బర్రెల, గొర్రెలకి విడిపించవలసిందిగా మరీ కోరుచున్నాము. అదేవిధంగా ఫారెస్ట్ వారికి కూడా తెలియజేయడం అనేది ఏమంటే, అడవిలో నుంచి కలప కొట్టుకొని వచ్చి ఈ విధంగా ఫిన్సింగ్లు వేసుకొని, సోలార్లు లాక్కొని మొత్తం, అదేవిధంగా ఒక 100 ఎకరాలు, 50 నుంచి 100 ఎకరాలు ఫారెస్ట్ పొలం కూడా ఆక్రమించుకున్నారు. ఫారెస్ట్ అధికారులు కూడా ఎటువంటి స్పందన లేదు. ఫారెస్ట్ అధికారుల్లో కూడా 10 కుటుంబాలు అన్నారు కదా, ఈ 10 కుటుంబాలకు సంబంధించి తిరుమలపాడు గ్రామానికి చెందిన వారు 10 కుటుంబాలు మాత్రమే ఈ ఒక్కొక్కరు 60 నుంచి 70 ఎకరాల వరకు ఆక్రమించుకొని, కొంతమంది వాటిల్లో కొంత అమ్ముకున్నారు, కొంతమంది మళ్ళీ ఇంకో ఇక్కడ కొనుక్కున్నారు. ఈ విధంగా కూడా కొనుగోళ్లు కూడా జరిగిపోతున్నాయి. ఉదరాభద్ర 1,40,00,000 రూపాయలు వీటి మీద లావాదేవీలు జరుగుతున్నాయి. మేము దీని గురించి జిల్లా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి అందరికీ తెలిపాము. ఒకసారి జేసీ గారు కూడా మేము అర్జీ ఇవ్వడం జరిగింది. అర్జీ ఇచ్చిన దానివల్ల జేసీ గారు కూడా దాని మీద స్పందించి ఇక్కడికి రావాలని ఆర్డీఓ గారు కొంతవరకు వచ్చారు. తర్వాత జేసీ గారికి ఏదో పని ఉండడం వల్ల ఆగిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాము. వీలు కాకుండా మేము కోర్టుకు కూడా పోయేదానికి సిద్ధపడి ఉన్నాము. కలువాయి మండలం కేశవనపల్లి పంచాయతీలో 625 ఎకరాలు పారంబోకు ఉంది. ఇది గత 15 సంవత్సరాల నుంచి తిరుమలపాడు 15 ఆక్రమణలో ఉంది. ఇది కేవలం ఒక ఊరిలోనే కొంతమంది చేతుల్లోనే ఉంది. దీని గురించి మేము 2007 నుంచి అన్ని కలెక్టర్ ఆఫీసులు, ఆర్డీఓ, ఎంఆర్ఓ అన్ని ఆఫీసులకు తిరిగాము.
కొద్ది రోజులు ఆపారు, మళ్ళా చేస్తున్నారు, మళ్ళా ఆపారు, మళ్ళా చేస్తున్నారు. అదేవిధంగా గత 5 ఏళ్ళు పూర్తిగా ఆపారు. మళ్ళా ఒక 2 సంవత్సరాల నుంచి మళ్ళీ ఎక్కువగా పొలం అంతా సాగుబడి చేసి నిమ్మ చెట్లు మొత్తం స్టాండర్డ్ నిమ్మ చెట్లు వేసి చేస్తున్నారు. దీన్ని కలెక్టర్ గారికి వెళ్ళాము మనం. వెళితే ఆయన వస్తానని చెప్పి ఆ రోజు రాలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ దీనికోసం పోరాటం చేసి చూస్తున్నాం సార్. నా పేరు శ్రీనివాసులు సింగర, మాది కేశవనపల్లి. చిత్తూరు జిల్లా కలవాయి మండలం కేసరాటిపల్లి ఎస్టీలు. మేము మాకేం సెంటు పొలం లేదు. కష్టం చేసుకుని ఇప్పుడు దాకా బిడ్డలు బతికించినాము. ఇంకా బతికించిన ఓపిక మా దగ్గర లేదు. ఏదో దయదలిచి ప్రతి ఒక్కరి పేరు పేరు ఉందన నా వందనాలు. కానీ మేము పొలాలకు వస్తే పొలాలు కర్రలు కట్లు ఎత్తుకుని పట్టణ వస్తారు. వాళ్ళ ఆవులు బర్రెలు మా ఊరికి వస్తాయి. అవి పడని కూడా పడుస్తుంది మాకు పిల్లకాయలు. అదే సార్ మాకు దయదలిచి సేవలు కావాలి. పొలాలు తీసుకొని దొంగ కరెంట్ తీసేసి వాళ్ళ సేవల దగ్గర వాళ్ళు పెట్టుకొని మిషన్లు పెట్టుకొని ఇక్కడే నీళ్ళు వేసుకుంటా వాళ్ళ పొలాలు సంపాదించుకొని ఒక్కొక్కరికి 60-70 ఎకరాలు ఉంది. మాకైతే ఏం పొలాలు ఏమంటే పట్టణం. నా పేరు సుబ్బమ్మ సార్. కేసరాటిపల్లి పారంబోగు తిరలపాటి వాళ్ళంతా అడ్డుకించుకున్నారు. మా బర్రెలు గొర్రెలు ఏడమేయాలా? ఒకవేళ తోలుకొస్తే మీ ఊరికి పోయి మేపుకోమంది. మాకు ఇక్కడ ఏం స్థలాలు లేదా? ఆ ఊరు ఒక పంచాయతీ అయినప్పుడు 2 ఊళ్ళకి సంబంధించి ఉంటుంది. ఒక ఊరికైనా సంబంధం ఈ అవతల ఊరు వాళ్ళకి లేదా? మా బర్రెల గొర్రెలు ఎక్కడ మేయాలా? కలెక్టర్ కాడికి పోయి మాకు ఏదన్నా సహాయం చేయమని కోరుకుంటున్నాం సార్. నా పేరు లచ్చమ్మ. మేము పొలం కోసం వచ్చినాము. మాకే చింటు భూమి లేదు. కష్టం చేసుకోవాలా, తినాలా, అంతకు మించిన మాకేం లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పమ్మా? ఏం జరగదు. అందరూ నిమ్మ చెట్లు వేసుకొని బోర్డులు వేసుకొని కరెంట్ లాక్కొని వాళ్ళు చేసుకొని తినడం వల్ల మాకైతే ఏం లేదు సార్. అడిగితే గొడవలకు వస్తుండ్రు. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద salient features ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ. ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.